హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఇన్ఫో వెల్మి 24 ఏళ్ల నిరీక్షణ 24 ఏళ్లుగా జరుగుతున్న యాక్టర్ ప్రత్యూష మిస్టీరియస్ కేసులో సుప్రీంకోర్టు అయితే ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ప్రత్యూష కేసు వైపు అయితే అందరూ చూస్తున్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే 2000 సంవత్సరంలో టాలీవుడ్ లో ఒక మెరుపు మెరిసి అంతే ఫాస్ట్ గా కనుమరుగైన బ్యూటిఫుల్ లేడీ అండ్ నేచురల్ యాక్ట్రెస్ ప్రత్యూష 4 ఇయర్స్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె డెత్ కి మన తెలుగు స్టేట్ లోనే ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ గా మారింది. అప్పట్లో అదొక మిస్టరీ, కానీ ఇప్పుడైతే సుప్రీంకోర్టు దానికి ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, అది హత్య లేక ఆత్మహత్య అనేది మనకి ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉండిపోయింది. 29 ఆగస్ట్ 1981 చంద్రశేఖర్ అలాగే సరోజినీదేవికి ప్రత్యూష అనే అమ్మాయి అయితే పుట్టింది. చంద్రశేఖర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి బ్యాంక్ లో అయితే వర్క్ చేసేవారు. వాళ్ళ మదర్ వచ్చేసి ఒక గవర్నమెంట్ టీచర్ గా అయితే వర్క్ చేసేవారు. ఆమె 7th క్లాస్‌లో చిన్నతనంలోనే ఉండగానే వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయారు. అప్పటి నుంచి ఆమె ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిందని మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొని ఇంత స్థాయికి ఎదిగిందంటే మనం గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. ప్రత్యూష 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ చదవడానికి కర్నాటకలో ఉన్న గౌతమి అకాడమీ జూనియర్ కాలేజ్‌లో జాయిన్ చేశారు సరోజినీదేవి గారైతే. అదే టైంలో జెమినీ టీవీలో ఒక కాంటెస్ట్‌లో అయితే పార్టిసిపేట్ చేసి మిస్ లవ్లీ స్మైల్ అనే ట్యాగ్‌తో కాంటెస్ట్‌లో విన్ అయ్యారు. ఇదే తన యాక్టింగ్‌కి స్టార్టింగ్ పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె భట్ట శ్రీరాములు అనే పర్సన్ దగ్గర అయితే యాక్టింగ్ నేర్చుకుంది. తర్వాత చంద్ర గారికైతే సజెస్ట్ చేశారు. తర్వాత రాకేష్ మాస్టర్ దగ్గర ఫుల్‌గా అయితే డాన్స్ నేర్చుకుంది. 'మోహన్ బాబు రాయుడు' మూవీలో తన కూతురి రోల్ అయితే తను యాక్ట్ చేసింది. ఆ తర్వాత 'చిరంజీవులు సముద్రం' మూవీలో సిస్టర్ క్యారెక్టర్ రావడం వల్ల వాళ్ళ మదర్ హీరోయిన్‌గా క్యారెక్టర్ వస్తే చేద్దువు గాని అని అప్పటి వరకైతే తన మూవీస్‌నైతే రిజెక్ట్ అయితే చేసింది. తర్వాత అయితే ప్రత్యూషని వాళ్ళ అమ్మగారు తనని హోటల్ మేనేజ్‌మెంట్‌లో అయితే జాయిన్ చేశారు. ఆమె అలా వర్క్ చేస్తూ ఉండగా తమిళ్ మూవీస్‌లో అయితే యాక్ట్ చేసింది. తర్వాత మన తెలుగు మూవీకొచ్చేసరికి హీరో హీరో ఉదయ్ కిరణ్ నటించిన మూవీలో 'కలుసుకుందామా' అనే మూవీలో కూడా హీరోయిన్‌గా అయితే యాక్ట్ చేసింది. ప్రత్యూష వాళ్ళ అమ్మగారు కన్నడ షూటింగ్ అయిపోయిన తర్వాత చెన్నైకి షూటింగ్ వెళ్ళాలని అక్కడ షూటింగ్ అటెండ్ అవ్వాలని అయితే షెడ్యూల్ అయితే ఫిక్స్ చేశారు అప్పటికే. దీంతో తనకి సినిమా ఆఫర్స్ వన్ బై వన్ రావడం అయితే మొదలుపెట్టారు. దీనివల్ల తన కెరియర్ అయితే పీక్‌లో ఉందని మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. కన్నడ మూవీలో చేయడానికి 25థ్ ఫెబ్ 2002 అయితే తనకి ఒక ఆఫర్ అయితే వచ్చింది. కానీ 23rd ఫెబ్ 2002 రోజున తీసుకున్న ఒక డెసిషన్ ప్రత్యూష మరణానికే దారి తీసింది. కోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23rd అసలు ఏం జరిగింది అని అయితే మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఆ రోజు ఈవినింగ్ 4 పీఎం తన కజిన్ సిరితో కలిసి పంజాగుట్టలో ఉన్న బ్యూటీ పార్లర్‌కైతే ఇద్దరు ఎళ్లారు. ఇప్పుడు తను ఫేషియల్ చేయించుకున్న టైంలో సిద్ధార్థ్ అయితే అక్కడికొచ్చాడు. సిద్ధార్థ్ అక్కడికొచ్చి ప్రత్యూషని మీట్ అవుదాం అన్నాడు. సిద్ధార్థ్ అంటే ఎవరో కాదు, ప్రత్యూషని లవ్ చేస్తున్న ఒక వ్యక్తి. ఈ విషయం వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకున్నాడు. బట్ సిద్ధార్థ్ ఇంట్లో అయితే ప్రత్యూషని వాళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదు. దాని గురించి సిద్ధార్థ్ అయితే బ్యూటీ పార్లర్‌కొచ్చాడు. పార్లర్‌కొచ్చి తన ఫేషియల్ కంప్లీట్ అయిపోయేదాకా లాబీలో అయితే తను వెయిట్ చేశాడు సిద్ధార్థ్. 1 మంత్ వరకు టైట్ షెడ్యూల్ ఉందని, మళ్ళీ కలవడానికి అవ్వదని, నేను సిద్ధార్థ్ కార్‌లో బయటకి వెళ్తామని క్లియర్‌గా అయితే సిరితో అయితే చెప్పింది. వాళ్ళిద్దరూ కార్‌లో ఎళ్తున్నారు. కార్‌లో వెళ్తుండగా అరౌండ్ 6:00కి ప్రత్యూష వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి అయితే కాలొచ్చింది. ఆ కాల్ అటెండ్ చేసి ఆమె మాట్లాడింది. డైరెక్టర్ తేజ్ గారు హీరోయిన్ రోల్ కోసం నిన్ను అడుగుతున్నారు అని చెప్పి నన్ను ఆఫీస్‌కి రమ్మన్నారు. నేను అక్కడికెళ్ళి వస్తా అని వాళ్ళ మదర్ అయితే క్లియర్‌గా అయితే ప్రత్యూషకి చెప్పారు. అప్పుడు టైం అరౌండ్ 7:30 అవుతుంది. అప్పుడు సిద్ధార్థ్ అయితే ఒక షాప్ దగ్గర కార్ ఆపి ఆ షాప్‌లోంచి ఒక పాయిజన్ తీసుకొచ్చి కూల్ డ్రింక్‌లో కలిపాడు. కి సిద్ధార్థ్ ఇంట్లో ఒప్పుకోవట్లేదని తెలిసి వాళ్ళిద్దరూ ఆ కూల్ డ్రింక్‌లో పాయిజన్ కలుపుకొని అయితే తాగేశారు. అక్కడికక్కడే కార్‌లోనే అదే కార్‌లో అదే కారు నడుపుకుంటూ బంజారా హిల్స్‌లో ఉన్న కేర్ హాస్పిటల్‌కి అయితే ఎళ్లారు. అరౌండ్ 8 పీఎం అవుతుంది. ప్రత్యూష అండ్ సిద్ధార్థ్ ఇద్దరు కలిసి కేర్ హాస్పిటల్‌లో జాయిన్ అవ్వారు. ఈ విషయం తెలిసిన ప్రత్యూష వాళ్ళ మదర్ వెంటనే ఆ హాస్పిటల్‌కొచ్చి కొన్ని రిపోర్ట్స్ పెట్టి ప్రత్యూష మదర్‌ని ఐసీయూలో ఉన్న ప్రత్యూషని చూడడానికి అయితే తనని అలో చేయలేదు. ప్రత్యూష నెక్స్ట్ డే ఫిబ్ 24థ్ 2002 వెంటనే అక్కడ హాస్పిటల్‌లోనే అలా మరణించింది. అలాగే సిద్ధార్థ్ రెడ్డి అయితే మార్చి 9న డిశ్చార్జ్ అయ్యాడు హాస్పిటల్ నుంచి. ఈ కేసయితే అక్కడితో ఆగలేదు. అప్పటికే పబ్లిక్‌లో సస్పీషియస్ థింగ్ అయితే వాళ్ళ మైండ్‌లో మెలుకుంది. ఏంటంటే ఇద్దరు కూల్ డ్రింక్ తాగితే ఒకరు చనిపోయారు. ఒకడు ఎందుకు చావలేదు అన్న పాయింట్ గురించే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యారు. ఒకరు బతికారు. ఇంకొకరు చనిపోయారు అంటే ఇట్ వాస్ ఏ ప్లాన్డ్ మూవ్ అని అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ కేస్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ప్రత్యూష మదర్ సరోజినీ దేవి అలిగేషన్ ఏంటంటే ఆమె ఇప్పటికి ఒకటే మాట చెప్తున్నారు. నా కూతురు సూసైడ్ చేసుకోలేదు అని ఒక్క మాట మాత్రమే చెప్తున్నారు. ఇట్ వాస్ ఎ మర్డర్ అని కూడా క్లియర్‌గా చెప్తున్నారు. ఫోరెన్సిక్ డాక్టర్ మునిస్వామి ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని చూస్తుంటే అప్పట్లో పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ప్రత్యూషది సూసైడ్ అని వాదిస్తున్న విషయంలో మునిస్వామి అయితే ఒక రిపోర్ట్‌ని అయితే బయటికి తీసుకొచ్చారు. మునిస్వామి ప్రత్యూష బాడీపై 13 ఇంజ్యూరీ మార్క్స్ ఉన్నాయని, అంటే 13 గాయాల దాకా ఉన్నాయని అయితే క్లియర్‌గా రిపోర్ట్‌లో అయితే మనకి చెప్పారు. పోలీసులకి ఇవ్వకుండా బయట పారేయడం అనేది అప్పట్లో
అక్కడ ఒక చిన్న గొడవ జరిగినట్టు కూడా మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే పోలీసులు తన సూసైడ్ కేస్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఇప్పుడు పోలీసులు చేస్తున్న సూసైడ్ ఆర్గ్యుమెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయనని, ప్రత్యూషది మర్డర్ అని అలిగేషన్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మునిస్వామి. మరి ప్రత్యూష మీద రేప్ జరిగిందని ఆ అలిగేషన్ సంగతి ఏంటి? దానికి రీజన్ కూడా మునిస్వామి రిపోర్టే. ప్రత్యూష మీద గ్రూప్ రేప్ జరిగిందని తన రిపోర్ట్‌లో అయితే క్లియర్‌గా చూపించాడు. ఆమె వేసుకున్న డ్రెస్ పోలీసులకి ఇవ్వకుండా పారేయడం, ప్రూఫ్స్‌ని డిస్ట్రాయ్ చేయడానికే అని అప్పట్లో డౌట్స్ అండ్ అలిగేషన్స్ అయితే చాలా వచ్చాయి. ఈ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ సెషన్స్ కోర్టు 2004లో ఒక ఫైనల్ జడ్జ్‌మెంట్ అయితే ఇచ్చింది. 306 సెక్షన్ ప్రకారం సూసైడ్‌కి ఎంకరేజ్ చేసినందుకు, 9 సెక్షన్ ప్రకారం సూసైడ్‌కి పాల్పడినందుకు 5 ఇయర్స్ జైలు శిక్ష అలాగే 5,000 జరిమానా అయితే సిద్ధార్థ రెడ్డికి విధించింది. అలాగే ఇంప్రిజన్‌మెంట్ 2 ఇయర్స్ తగ్గిస్తూ, అలాగే ఆమెకి వేసిన ఫైన్‌ని 50,000 పెంచుకుంటూ 2011 డిసెంబర్ 28న అయితే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రత్యూష మదర్ సరోజినీదేవి నా కూతురికి అయితే జస్టిస్ జరగలేదని, ప్రత్యూషది రేప్ అండ్ మర్డర్ అని క్లియర్‌గా చెప్పి కోర్ట్‌లో అయితే మళ్ళీ అప్పీల్ చేశారు. 2012లో అక్యూజ్డ్ సిద్ధార్థ రెడ్డి కూడా హైకోర్ట్‌లో పిటిషన్ అయితే వేశాడు. సుప్రీం కోర్ట్ అయితే కొట్టేసింది. ఇంతకీ సిద్ధార్థ రెడ్డి ఏం పిటిషన్ వేశాడంటే, తనకి పడిన 2 ఏళ్ల జైలు శిక్ష కూడా క్యాన్సిల్ చేయమని అయితే పిటిషన్ వేశాడు. దానికి సుప్రీం కోర్ట్ అయితే కొట్టేసింది. ప్రత్యూషని నేను సూసైడ్‌కి ఎంకరేజ్ చేయలేదని, ఇద్దరం కలిసి ఎమోషనల్‌లో తీసుకున్న డెసిషన్ అని, హాస్పిటల్‌కి తీసుకెళ్లాడని, అలాగే నేను సేవ్ చేయాలన్న ఇంటెన్షన్ ఉంది కాబట్టి నేను ఇన్నోసెంట్ అని ఆ కోర్ట్‌లో అయితే పిటిషన్ వేశాడు. కానీ ఆ పిటిషన్ కొట్టేసింది. సిద్ధార్థే ఓన్‌గా పాయిజన్ కొన్నాడని, మా దగ్గర ఫుల్‌గా ప్రూఫ్స్ ఉన్నాయని అయితే ఆ కేస్‌ని అయితే కొట్టేసింది. 2012లో వేసిన ఈ పిటిషన్ విచారణలోకి రావాలని ఏకంగా 13 ఏళ్ల టైం పట్టింది. 2025లో 4 మంత్స్ అయితే దీని గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. అలాగే హైకోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్‌ని రివర్స్ చేసి 2026 ఫిబ్రవరి 17న ఫైనల్ జడ్జిమెంట్ అయితే సుప్రీం కోర్ట్ ఇచ్చింది. అంటే 2 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ అండ్ 50,000 జరిమానా చెప్పి సిద్ధార్థ రెడ్డి మాత్రం వెంటనే సరెండర్ అవ్వాలని క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. అలాగే ప్రత్యూషది సూసైడ్ అని, రేప్ అండ్ మర్డర్ కాదని క్లియర్‌గా అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ రీజన్ నారాయణ రెడ్డి కమిటీ అండ్ మునిస్వామి రిపోర్ట్ రాంగ్ అని క్లియర్‌గా జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి ప్రత్యూష స్టమక్‌లో 150 మిల్లీ లీటర్ల పాయిజనస్ లిక్విడ్ ఉందని ఇగ్నోర్ చేశారు అని కమిటీ అయితే క్లియర్‌గా చెప్పింది. మునిస్వామి చెప్పినట్టే ప్రత్యూషని గొంతు నొక్కి చంపడం వల్ల అయితేనే తన ఫేస్ ఎలాగైనా బ్లూ కలర్‌లో మారిపోవాలి. కానీ అదేం జరగలేదు. ఇదేమి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అయితే లేదని అయితే క్లియర్‌గా మనకి అర్థమవుతుంది. ఫైనల్‌గా ప్రత్యూషది సూసైడ్ అని మునిస్వామి రిపోర్ట్ అన్‌ప్రొఫెషనల్ అని అయితే క్లియర్‌గా మనకి చెప్పింది. సిద్ధార్థ రెడ్డిని వెంటనే సరౌండ్ అవ్వాలని మన హైకోర్ట్ అయితే క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. ఇప్పటికి సరోజినీదేవి 3 కోర్టులు సేమ్ జడ్జిమెంట్ ఇచ్చినా సరే, ఫస్ట్ పోస్ట్‌మార్టం చేసిన మునిస్వామి రిపోర్ట్. ఏదైనప్పటికీ సరే, ఈ కేస్‌లో కొన్ని క్వెషన్స్ ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అసలు ప్రత్యూష డ్రెస్‌ని ఎందుకు హాస్పిటల్ వాళ్ళు పోలీసులకి ఇవ్వలేదు అన్న క్వెషన్. అలాగే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫోరెన్సిక్ డాక్టర్ ఈ సూసైడ్ కేస్‌ని రేప్ అండ్ మర్డర్ కేస్‌గా మార్చడానికి గల కారణం. ఈ కేసు నడుస్తున్న సమయంలో డాక్టర్ మునిస్వామి రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోవడం, ఇలాంటి క్వెషన్స్ మనల్ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తాయి. ఏదైనప్పటికీ సరే కోర్ట్ అయితే ఫైనల్ జడ్జ్‌మెంట్ ఇవ్వడం వల్ల సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడింది. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్.